తెలుసు. మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు చాలా మందికి మీరు ఇక్కడ మన వాటర్ నమోదు కార్యక్రమంలో చేసేటప్పుడు అందరికీ తెలియజేస్తాం. శాంక్షన్ అయింది 150 నార్త్లో ఇచ్చి అంటే ఒక్కొక్కటి స్పెషల్ జరిగింది కాబట్టి అది కాకుండా 150 విష్ణుకుమార్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానమంత్రి గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 సెకండ్ ఫేజ్. దీంట్లో ఈ గ్యాస్ సిలిండరు అట్లాగే రెగ్యులేటరు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. దీంట్లో కావలసిన అర్హత ఏంటంటే ఒక మహిళ 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమం. ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ఇల్లు ఉన్న వారికి వాటర్ కనెక్షన్ ఉండాలి, అట్లాగే బాత్రూమ్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి. దాంతోపాటు ఇంటిలో వంట వండుకునేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన చేపట్టిన కార్యక్రమం ఇప్పటివరకు సుమారు 9,59,00,000 మందికి ఈ ఉజ్వల యోజనలో ఈ గ్యాస్ కనెక్షన్స్, ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు నార్త్ నియోజకవర్గంలో సుమారు 70 మందికి ఈరోజు ఇచ్చే కార్యక్రమము చేపట్టడం జరిగింది. మొత్తం మీద 150 మంది వరకు ఈ లబ్ధిదారులు ఉన్నారు. ఎవరు అప్లై చేసుకున్నా వారికి ఏ విధమైన డబ్బులు కట్టక్కర లేకుండా వాళ్ళకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం వలని మహిళలకి ఎంతో ఉపయోగకరమైన పరిస్థితి. అట్లాగే ప్రధానమంత్రి గారు చేపట్టిన పలు కార్యక్రమాలు ఉన్నాయి. నేను మొన్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నేషనల్ కన్వెన్షన్ అయ్యింది. దాంట్లో భాగంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 370 పార్లమెంటు సభ్యులు ఉండాలి ఈసారి అని చెప్పి సొంతంగా ఆ విధమైన ప్రణాళిక రచించడం జరిగింది. అట్లాగే ఎప్పుడు కనీ విని ఎరగిన రీతిలో భారతీయ జనతా పార్టీ అలయన్సెస్తో పాటు కలిసి 400 పైచిలకు పార్లమెంటు సభ్యులు ఉండాలి అనేది ప్రధానమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు చేపడుతున్నారు. ఆ చేపట్టిన కార్యక్రమాల వలన ప్రజలు ఆకర్షితులై ప్రజల్లోకి మేము తీసుకుని వెళ్ళాలి అని నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు చేపట్టిన ఒక కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నము చేస్తున్నాము. అలాగే మీరందరూ కూడా వచ్చినందుకు మరి ఒకసారి ప్రెస్ అండ్ మీడియాకి మరి ఒకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. 200 రూపాయలకు అమ్ముతున్నారు అంటే 190 రూపాయలు అప్రాక్సిమేట్గా ఒక్కొక్క బాటిల్ మీద ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి దోచుకుంటున్నారంటే అంటే ఎంత దారుణం అనేది ఒక్కసారి ఊహించుకోవాలి. అంటే సంవత్సరానికి నెలకి కనీసము 6,000 రూపాయలు దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నెలకి 6,000 అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు ఎవరైతే మద్యపానానికి అలవాటు పడిన వ్యక్తి దగ్గర నుంచి సంవత్సరానికి 72,000 రూపాయలు దోచుకుంటున్నారు. అత్యంత దారుణమైన చీప్ లిక్కర్ వలన చాలామందికి లివర్ పోతుంది, తర్వాత చాలా కిడ్నీస్ పోతున్నాయి, రకరకాల ఇబ్బందులతోటి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. ఇది మేము స్వయంగా కేజీహెచ్ దగ్గరికి వెళ్ళి కేజీహెచ్ డాక్టర్స్ తోటి మాట్లాడుతున్న విషయం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలోని ప్రజలు నమ్మకూడదు. అలాగే మనకి రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి జాబ్లు వస్తాయనే ఉద్దేశంతో వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా లేదు, ఒక్క ఫ్యాక్టరీ రావటం లేదు. ఎందుకంటే ఇన్ని చూస్తే భయం, ఈయన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డిని దోపిడీదారుడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా
ఇతర రాష్ట్రాలకి తెలుసు, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న వారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. సో ఎవడు కూడా ఫ్యాక్టరీ పెట్టడం లేదు, ఒక ఐటీ కంపెనీ రావటం లేదు. మరి 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ? ఉద్యోగాలు లేని వలన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చాలని జీతంతో బతుకుతున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతోటి గడపలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన వ్యవహారము ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలోనే కూడా లేదు, కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే. అట్లాగే ఆయన చేసిన 1, 2 కాదు, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనము, 5 రూపాయలకి టిఫిన్ పెట్టే అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లేకుండా చేసేసి నా గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత అత్యంత దారుణం అంటే వాళ్ళు చిన్నాన్ని చంపిన వ్యక్తుల్ని కూడా ఆయన కాపాడుతూ రావటం జరుగుతుంది. వాళ్ళు తల్లి గారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలుసు, అలాగే వాళ్ళ చెల్లి గారిని కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అనేది అందరికీ తెలుసున్న విషయం. ఇటువంటి దుర్మార్గపు పరిపాలన విధానాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్స్లో మేము సిద్ధంగా ఉన్నాము, మేము డబ్బులు ఇచ్చి ఓటుకి 2000, 5000 ఇచ్చి కొని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు వాళ్ళ తాలూకా క్యాండిడేట్స్. ఒకసారికి మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే తీసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర దోచుకున్న డబ్బు కాబట్టి. అది ఎవరి ఇండివిజువల్ ఇష్టం వాళ్ళది. కానీ ఓటు మాత్రము ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. బంగారు భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానము ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయకూడదు అని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఏదైతే ఈ రాష్ట్రంలో పట్టిన దౌర్భాగ్య పరిస్థితిని వెళ్ళగొట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు. మంచి వ్యక్తికి ఓటు వేయవలసిన అవసరం ఉంది. మంచి పరిపాలన దక్షత ఉన్న భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవలసిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రపంచం మొత్తం మీద కూడా గర్వించే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనకి కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చి ప్రాణాలను కాపాడిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా తగ్గిపోయినప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నది, ఇప్పటికీ కూడా సరఫరా చేస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన ఫోటోలు పెట్టుకుని ఇదేదో జగనన్న ఇస్తున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం. ఎక్కడ చూసినా పబ్లిసిటీ. ఎంత పబ్లిసిటీ ఇప్పించంటే ఆఖరికి కోడిగుడ్డు పైన కూడా వైఎస్ఆర్సీపీ అనే ముద్ర వేస్తున్నారు, కోడిగుడ్డు పైన. అట్లాగే బ్యాంకు ఖాతాలు మనం తెరిచి వాళ్ళకి ఏదైనా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద, ఆఖరికి డెత్ సర్టిఫికెట్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అట్లాగే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక పంపకాలు పంపిణీ కానీ చేస్తే అది ఆ భూమి పంపకాలు పంపిణీలో ఏదైతే అక్కడ మనము పోల్స్ పెడతామో, బైఫర్కేషన్ పోల్స్ పెడతామో దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో. అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా బోర్డులు బిగించి ఉంటే దానిపైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫోటో. అత్యంత అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు దయచేసి ఈ ఒక్కసారి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీని ఇంటికి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పత్రికేయుల ముఖంగా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.